వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్ ద్వారకా నగర్ విశాఖపట్నం. నమస్కారం, నా పేరు సంధ్య. జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఉద్యమం ఆగబోదన్న విజయసాయిరెడ్డి. జనసేనకు 2.5 ఏళ్లకు కానీ గుర్తు రాలేదని అనకాపల్లి సభలో ఎద్దేవా. పాయకరావుపేటలో శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభోత్సవం. ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలన్న అయ్యన్న అవంతి. నర్సీపట్నంలో జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులకు సంఘీభావం తెలిపిన కేరళ మంత్రి. కనీస వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆనందాపురంలో బాణాసంచా పేలుడు, భార్యాభర్తల దుర్మరణం. స్వాగతం సుస్వాగతం. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ బహిరంగ సభకు విచ్చేయుచున్న అతిరథ మహారథులైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారికి మరియు బొత్స సత్యనారాయణ గారికి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారికి మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు స్వాగతం తెలుపుతూ మీ జాజుల రమేష్, వైఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు అనకాపల్లి, కట్టమూరి బాబీ, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు అనకాపల్లి. సినీ రంగంలో చరిత్ర సృష్టించిన అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడు. సినీ ప్రస్తావన చేసి మొదటి సినిమా విక్రమ్తో మొదలుపెట్టి ఎన్నో విజయాలు చేపట్టి నేడు 57వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ వీరాభిమానులు మల్లా సురేంద్ర గారు, ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు అనకాపల్లి. కామ్డ్రెంగుల వెంకటలక్ష్మి, నాగార్జున వీరాభిమాని, తుమ్మపాల, అనకాపల్లి మండలం. పిడి గాంధీ, తుమ్మపాల. శరగడం నాగేశ్వరరావు, తుమ్మపాల. వెలగా భాస్కర నరసింహారావు, అన్నపూర్ణ బ్యాంక్ డైరెక్టర్, పిఎస్సిఎస్, తుమ్మపాల. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు, 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆది నుంచి తమ పార్టీ హోదా కోసం రాజీ లేని పోరాటం చేస్తుందన్న విజయసాయిరెడ్డి 2.5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కు హోదా గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. విభజన హామీలన్నింటిపై పోరు కొనసాగుతోందని ఆయన విశాఖలో చెప్పారు. విశాఖ నుంచి అనకాపల్లి చేరుకున్న విజయసాయిరెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బొత్స సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డ ఈశ్వరి, బూడిగ ముత్యాల నాయుడు, పార్టీ నేతలు మల్ల విజయ్ కుమార్, బొడ్డేటి ప్రసాద్, మండపాటి జానకి రామరాజు, మల్లబుల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విశాఖపట్నం శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు గారు, కిటి ఈశ్వరి గారు, గొల్ల బాబురావు గారు, అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ టీవీ సూర్యనారాయణ గారు, ప్రగతి నాగేశ్వరరావు గారు, చిక్కల రామారావు గారికి సమన్వయకర్తలు విజయ్ కుమార్ గారు,
ఉత్తరాంధ్ర సృజన స్రవంతిని గోదావరి నది పైన పురుషోత్తంపట్నం దగ్గర ఎత్తిపోతల పథకం కింద విశాఖపట్నానికి 400 మిలియన్ లీటర్స్ వాటర్ అవసరమనని, తాగునీటి పరిశ్రమలకు త్రాగునీటికి అవసరమనని అప్పట్లో వచావత్ కమిషన్లో మనకు 24 టీఎంసీల యొక్క ప్రాజెక్టు 10 సంవత్సరాలైనా కూడా ఈరోజు అతిగతి లేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టులు ఏదైతే అసంపూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం అసంపూర్తిగా ఉన్నాయో ఆ గంగవరం, విశాఖపట్నం జిల్లాలో గంగవరం పోర్టుని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ఆయన హయాంలోనే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 20,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం కూడా ఆయన టైంలోనే జరగడం జరిగింది. భారత్ హెవీ ప్లేట్స్ లిమిటెడ్ అని ఒక నష్టాలు 1981 దశాబ్దంలో ప్రారంభించినప్పుడు అప్పటి ప్రభుత్వాలు 23,000 ఎకరాలని అక్వైర్ చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారం 1966లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఈ 23,000 ఎకరాలని అక్వైర్ చేసినప్పుడు మొత్తం 16,000 కుటుంబాలు డిస్ప్లేస్ కావడం జరిగింది. 16,000 కుటుంబాలకి ఉద్యోగాలు ఇస్తామనని అప్పట్లో ప్రభుత్వాలు హామీ ఇవ్వడం జరిగింది. సహకార రంగంలో ఏర్పాటవుతున్న బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తున్న సేవలు మరింత విస్తృతం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. పాయకరావుపేటలో శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వంగలపూడి శ్రీనివాసరావు, తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, తాండవ షుగర్స్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, టీడీపీ నేత తోట నగేష్లతో కలిసి అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అదేవిధంగా వివిధ విభాగాలను నేతలు ప్రారంభించారు. అంతకుముందు బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెదిరెడ్డి చిట్టిబాబు, దేవవరపు వెంకటరమణ, మజ్జూరి నారాయణరావు, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా అయ్యన పాత్రి గారికి, గౌరవం మధ్యలో అయ్యన పాత్రి గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, చైర్మన్ లౌడాస్ గారికి, సహకరించిన మా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా చైర్మన్ గారు పర్టికులర్గా పాయకరావుపేటని ఇక్కడ గుర్తించి ఇక్కడ బ్రాంచ్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న రైతాంగానికి కానీ, ఇక్కడ యువతకు కానీ పెద్దలు చెప్పినట్టు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, ఈ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్నున్నా కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజానికానికి ముఖ్యంగా డిపాజిట్ సేకరణ విషయం కావచ్చు, లోన్లు ఇచ్చే విషయం కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ రైతాంగ ప్రాంతం కాబట్టి చైర్మన్ గారికి మాట్లాడుతున్నారు. రైతులకి మరి ఈ రోజున ప్రభుత్వం ఎన్నో రకాల మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. తప్పనిసరిగా వీరంత ఎక్కువ మంది రైతులకి మరి రుణాలు మీరు ఇచ్చి ఆదుకోవాలని, దానికి ప్రభుత్వ పరంగా పెద్దలు హైదరాబాద్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు కానీ మా సహాయ శాఖలు ఎక్కువ ఉంటాయని
మరి ఈ బ్యాంకు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది మరిన్ని శాఖలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందపురం మండలం వేమగొట్టిపాలెం గ్రామంలో నిల్వ ఉంచిన బాణాసంచాకు నిప్పంటుకున్న సంఘటనలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో దాసరి అప్పన్న, లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. జరిగిన సంఘటనలో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అదే చెప్పండి అన్న. వీళ్ళు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి ఏదో పని చేసుకుని బ్రతుకుతున్నారండి. అదే తట్లు బుట్టలు వాళ్ళడం, తర్వాత అలాగే బాణసంచాన్ని ఏదో కొనుక్కొని కొన్న సీజన్లో అమ్ముకున్నట్టున్నారు. అది అంటే విన్నాను లేదు, ఇప్పుడు నేను చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూసాం. ఎలా పేలి తెలియదు, సడన్గా పేలిపోయి చనిపోయారు. పిల్లలు ఒక పాప ఉందండి, అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఏమో పెళ్ళి అయిపోయింది, వాళ్ళ అత్తరింటికి వెళ్ళాడు. పాప ఇక్కడే ఉంది, బయటికి ఏదో 3:30 ప్రాంతంలో జరిగిందండి. ఇక్కడేం తయారు చేయలేదండి, తయారు చేయడానికి ఊరు కదండి, తయారు చేసే అవకాశాలు అయితే లేవు. స్టాక్ ఏదో మామూలుగా తెచ్చుకొని ఉంచుకున్నారు. మరి ఐడియా లేదు, ఇన్నాళ్ళు ఎప్పుడు లేదండి, ఇది ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు మేము చూడలేదు కూడా, అమ్మడం అది చూడలేదు. జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులకు కనీస వేతనాల కోసం పోరుబాట సాగిస్తున్న రోలుగుంట మండలంలోని కార్మికులకు కేరళ మంత్రి మేరీకుట్టి అమ్మ సంఘీభావం తెలిపారు. సమస్యల సాధన కోసం నర్సీపట్నంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కార్మికులను ఆమె పరామర్శించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కేరళ మంత్రి తమ రాష్ట్రంలో కనీస వేతనాలు అడిగిన పాపానికి 40 ఫ్యాక్టరీలను మూసేశారని, తాము అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో వీటిని తెరిపించామన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిఐటియు నేత నరసింగరావు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, డి సత్యబాబు, దేవి, గౌరీ, త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టాలు వాళ్ళకి అమలు, వాళ్ళకి కనీసమైనటువంటి గిట్టుబాటు ధర, అలాగే వాళ్ళు పండించినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ మంత్రితో కూడా రేపు అపాయింట్మెంట్ ఉంది, రేపు విజయవాడలో ఇది చేయాలనేటువంటి దాన్ని కూడా వారితో మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. మంత్రి జీవిస్తారు 800 కంపెనీలు ఉన్నాయి అక్కడ. ఆ పరిశ్రమలో ఆ పరిశ్రమకి వారు మంత్రిగా ఉన్నారు. అలాగే ఈ పరిశ్రమ గత కాలంలో కాంగ్రెస్ అక్కడ కేరళ అధికారంలో ఉండేది. వారు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. వారు రాష్ట్ర ప్రభుత్వం 40 కంపెనీలు అడుగుతుంది సొంతగా. రాష్ట్ర గవర్నమెంట్ కేరళలో 800 కంపెనీల్లో 40 కంపెనీలు గవర్నమెంట్ నడుపుతుంది. ఈ 40 కంపెనీలు కనీస వేతనాలు పెంచాలనే పేరుతోటి 40 కంపెనీలు కూడా మూసేశారు. అంతకుముందు వారు గవర్నమెంట్లోకి రాగానే మినిస్టర్ అయిన తర్వాత ఎన్నికల ముందే చెప్పారు. సిపిఎం, సిపిఐ, వామపక్షాల ఫ్రంట్ ఎన్నికల ముసాయిదాలో చెప్పింది ఏంటంటే 100 రోజుల్లో ఈ పరిశ్రమ మేము తెరిపిస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. 50 రోజుల్లోనే తెరిపించడం జరిగింది. ఆడవాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళకి 300 రూపాయలు నేరుగా జీతం, 150 రూపాయలు మిగిలిన పెర్క్స్ అంటారు, మిగిలినది బోనస్ కానీ ఈఎస్ఐ పెన్షన్ ఇటు పేరుతోటి ఇంకో 150 రూపాయలు వస్తుంది. 450 రూపాయలు ప్రతిరోజు కార్మికులకు అక్కడ జీతం అనేటువంటి అందుతుంది. గవర్నమెంట్ కంపెనీల్లో వీటన్నిటిని ముందు అమలు చేస్తున్నారు. ఎవరైనా ప్రైవేట్ కంపెనీ అమలు చేయకపోతే వాళ్ళతో మీరు ఎందుకు అమలు చేయరని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళందరితో అమలు చేయిస్తామన్నారు. ఆ రకంగా కార్మికుల యొక్క ప్రభుత్వం కేరళలో నడుస్తుంది, కార్మికుల యొక్క రాజ్యం అక్కడ నడుస్తుంది.
అందుకని కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు అక్కడ అమలు జరుగుతున్నాయని చెప్పేసి మనం చేస్తున్నాం. കേരള ഗവൺമെന്റിന് കേരളത്തിൽ പ്രവർത്തിക്കുന്ന CIT യൂണിയന് നിരന്തരമായി നടത്തിയ പോരാട്ടങ്ങൾ വഴി കഴിഞ്ഞിട്ടുണ്ട്. CIT നേതൃത്വം തൊഴിലാളികളുടെ മിനിമം കൂലി ഉറപ്പാക്കാൻ, സേവന വേതന വ്യവസ്ഥകൾ പരിഷ്കരിക്കാൻ ശക്തമായ സമരം തൊഴിലാളികളെ സംഘടിപ്പിച്ചുകൊണ്ട് സമരം തുടങ്ങാൻ ഇവിടെ കഴിഞ്ഞിട്ടുണ്ട് എന്ന് ഞാൻ മനസ്സിലാക്കുന്നു. ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించిందన్నారు ఎంపీ కంభంపాటి హరిబాబు. అన్ని హోదాల విషయంపై సానుకూల నిర్ణయం విడుదల అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన హరిబాబు ఆంధ్రప్రదేశ్ పట్ల మోదీ సర్కార్ అనుకూలంగా ఉందని విశాఖలో తెలిపారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలని విభజన చట్టంలో రూపొందించిన అనేక ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కలగాలని రాష్ట్ర ప్రజల్లో కోరిక. ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంటల్ అంశంగా తయారైంది, ఒక ఎమోషనల్ ఇష్యూగా కూడా తయారైంది. దానికి తోడు మిగిలినటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర పునర్విభజన సిస్టంలో చట్టంలో రూపొందించినటువంటి అనేకమైన ప్రయోజనాలు కూడా ఆంధ్రప్రదేశ్కు రావాలి. ఆంధ్రప్రదేశ్కి ఈ విషయాలలో ఏ విధంగా సహాయం చేయాలనే అంశం మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు ఏ రకమైన నష్టం కలగని రీతిలో కేంద్రం ముందుకు వస్తుంది, సహాయం చేస్తుందని నేను భావిస్తున్నాను. అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారిన విశాఖలో ఇంటర్నేషనల్ హిందీ భాష సెమినార్ జరగనుంది. ఈ ఏడాది గీతం యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించనున్నారు. జనవరి నెలలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 50 దేశాలకు చెందిన హిందీ భాషా పండితులు హాజరవుతారని లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. అదేవిధంగా దేశంలోని 50 విశ్వవిద్యాలయాలకు చెందిన 250 మంది భాషా పండితుల్ని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం అంటే అమెరికాలో హిందీ నేర్చుకునేటువంటి వాళ్ళకి మాతృభాష హిందీ కాదు అక్కడ ఆ ప్రాంతంలో, అట్లాగే మనం కూడా మాతృభాష హిందీ కాదు మనకు కూడా. కాబట్టి మాతృభాష కానటువంటి ప్రాంతంలో హిందీ నేర్చుకునేటువంటి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి 2 కాన్ఫరెన్స్లు ఎక్కడైతే ఉన్నాయో అవి న్యూయార్క్లో, అదేవిధంగా రట్గర్స్ యూనివర్సిటీలో, న్యూజెర్సీలో నిర్వహించారు. ఇప్పుడు ఆ 4వ సమ్మేళనం, అంతర్జాతీయ సమ్మేళనం జనవరి 6, 7, 8 తారీఖుల్లో 3 రోజుల పాటు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయంలో జరపడానికి ఆ కమిటీ నిర్ణయించింది. దీనికి సహాయ సహకారాలను అందించేటువంటి వాళ్ళు ఎవరంటే ఆర్గనైజర్స్, వెన్యూ అంతా గీతం యూనివర్సిటీ, ప్రధానంగా గీతం యూనివర్సిటీ, తర్వాత హిందీ సంఘం ఫౌండేషన్ న్యూజెర్సీ, లోక్ నాయక్ ఫౌండేషన్ విశాఖపట్నం, యువ హిందీ సంస్థ USA అమెరికా, ఇంటర్నేషనల్ హిందీ అసోసియేషన్ న్యూయార్క్ USA. వీళ్ళు నలుగురు కలిసి ఈ కాన్ఫరెన్స్ని 4వ సమ్మేళనం ఆర్గనైజ్ చేస్తారు. దీనికి సపోర్టెడ్గా న్యూయార్క్ యూనివర్సిటీ న్యూయార్క్, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్, ఏల్ యూనివర్సిటీ USA, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఫిలడెల్ఫియా USA, నేషనల్ హెరిటేజ్ లాంగ్వేజ్ రిసోర్స్ సెంటర్ కాలిఫోర్నియా, ఆంధ్ర యూనివర్సిటీ హిందీ డిపార్ట్మెంట్ విశాఖపట్నం సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే హిందీని ఇతర భాషగా నేర్చుకునేటప్పుడు ఎదురైనటువంటి సాధక బాధకాల గురించి. హిందీ మాతృభాషగా ఉన్న ప్రాంతాల్లో హిందీ మాట్లాడతారు ఇంట్లో, కానీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ బయట వాడు మాట్లాడతారు. కానీ నేర్చుకోవడానికి వాళ్ళు అన్నీ కూడా 2 విధాలు, ఇంటా బయట కూడా ఒకే వాతావరణం ఉంటుంది. అక్కడ విదేశాల్లో కానివ్వండి, ఇక్కడ మనకు కానివ్వండి, హిందీయేతర ప్రాంతాల్లో దక్షిణాది కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాల్లో కానివ్వండి, ఇంట్లో వారు మాట్లాడే భాషా వ్యవహారం వేరుగా ఉంటుంది. చదువుకునేటప్పుడు హిందీ చదువుకునేటప్పుడు ఆ పుస్తకాల్లో ఉండేది వేరుగా ఉంటుంది. ఈ సమన్వయాన్ని సాధించడానికి, ఈ గందరగోళాన్ని పోగొట్టడానికి ప్రపంచవ్యాప్తంగా హిందీ మాతృభాష కానటువంటి ప్రాంతాల్లో హిందీని ఎలా బోధించాలనే దాని మీద ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి 50 మంది ప్రసిద్ధులైనటువంటి విశ్వవిద్యాలయాల ఆచార్యులు ఈ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. భారతదేశంలో నుంచి వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులు, ఆచార్యులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. మొత్తం 250 మంది దిగ్ధంతులైనటువంటి హిందీ ఆచార్యులు, పండితులు, భాషా నిపుణులతో ఈ కాన్ఫరెన్స్ చాలా పటిష్టంగా జరగబోతుంది. ఓజా గారు ఇప్పుడు ఇంగ్లీష్లో ఆ యొక్క థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ వివరిస్తారు. సో గీతం and Lok Nayak Foundation being the host, and I am the international coordinator, and our job is to make sure that we are providing full comfort and facilities to scholars and learners, students, not only from various universities in India but also from abroad. So I am anticipating that we will have at least 25 main
Hindi scholars from USA and Europe, and the other 200 scholars from various universities in India. జిల్లా వాణి న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ ని చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్వాగతం సుస్వాగతం. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ బహిరంగ సభకు విచ్చేయుచున్న అతిరథ మహారథులైన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి గారికి మరియు బొత్స సత్యనారాయణ గారికి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారికి మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు స్వాగతం తెలుపుతూ మీ జాజుల రమేష్, వైఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు అనకాపల్లి, కట్టమూరి బాబీ, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు అనకాపల్లి. సినీ రంగంలో చరిత్ర సృష్టించిన అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడు, సినీ ప్రస్తావన చేసి మొదటి సినిమా విక్రమ్తో మొదలుపెట్టి ఎన్నో విజయాలు చేపట్టి నేడు 57వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ వీరాభిమానులు మల్లా సురేంద్ర గారు, ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు అనకాపల్లి, కామ్డ్రెంగుల వెంకటలక్ష్మి, నాగార్జున వీరాభిమాని, తుమ్మపాల అనకాపల్లి మండలం, పిడి గాంధీ తుమ్మపాల, శరగడం నాగేశ్వరరావు తుమ్మపాల, వెలగా భాస్కర నరసింహారావు, అన్నపూర్ణ బ్యాంక్ డైరెక్టర్ పిఎస్సిఎస్ తుమ్మపాల. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats, changing life. All youngsters, we welcome you to Flying Cats. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు, 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. ఎస్, చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ఒక్కో రూపాయి విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు జిల్లా వాణి న్యూస్. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఉద్యమ కార్యాచరణాన్ని సిపిఐ స్వాగతించింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదని, హోదా విషయంలో దాగుడుమూతలాడుతున్న బీజేపీ టీడీపీలపై మడమ తిప్పిన ఉద్యమాన్ని పవన్ భుజాన వేసుకోవాలని విజయనగరం జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు కోరారు. జిల్లాలో రైతాంగం చాలా కష్టాల్లో ఉన్నారు. ఈవేళకి జూలై నెలాఖరు నాటికి జరగవలసినటువంటి వరి నాట్లు ఆగస్టు నెలాఖరైనా కూడా పూర్తి కాలేదు. ఇప్పటికి కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్ తాలూకా లెక్కల ప్రకారం 63% ఉబాల వరి నాట్లు పడ్డాయని చెబుతూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈవేళ 34 మండలాల్లో జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ వారి చేత సర్వే జరిపించి ఈవేళ వరి నాట్లు పడిన శాతాన్ని గుర్తించాలని సిపిఐగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గత 2 నెలలుగా వర్షాలు లేక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్యాంకు నుంచి రుణాలు లేవు. రుణమాఫీ పూర్తిగా 2వ విడత అందరికీ రాలేదు. ఇంకా చాలామందికి రానిటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ ప్రత్యేక హోదాకు సంబంధించి 2.5 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఏ విధమైనటువంటి ప్రత్యేక హోదా అంశం మీద కానీ
లేదా విభజన హామీల అంశం మీద కానీ ఏ విధమైనటువంటి నిర్ధారణకి రాలేకపోతూ ఉన్నారు. ఈవేళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాలోచీపడి ప్రైవేటు హోదాతో పూర్తి సంజీవని కాదని చెప్పి చెబుతూ ఉన్నారు. 2.5 సంవత్సరాలుగా సిపిఐ అనేక పద్ధతుల్లో పోరాటాలు చేసింది. బస్సు యాత్రలు కానీ, ఇలాగే పాదయాత్రలు కానీ, ఆగస్టు 11 సమ్మె కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈవేళ ప్రజల్లో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేటటువంటి విషయం మీద ఈవేళ ప్రజల్ని ఉత్తేజితుల్ని, చైతన్యవంతుల్ని చేసింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పెట్టినటువంటి బహిరంగ సభలో ఆయన చెప్పారు, ఇంకా 3 దశల వారీ పోరాటం చేస్తూ ఉందని. మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు టైం మించిపోతూ ఉంది. మీరు 3 దశలు కాదు, ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల పైన ఈ ప్రత్యేక హోదా, విభజన హామీల అంశం కోసం మడమ తిప్పనటువంటి పోరాటం చేయాలి. ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలని కలుపుకొని ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కోరుతా ఉన్నాం. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను పురస్కరించుకొని యువజన విభాగం నేత జాబుల రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్, లక్ష్మీదేవిపేట, రైల్వే స్టేషన్, 4 రోడ్ల జంక్షన్ మీదుగా సభా ప్రాంగణం వరకు కొనసాగింది. జాబుల మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అని చెప్పే నాయకులందరికీ ఒక హెచ్చరికగా ఈరోజు వైఎస్ఆర్సీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాని నిమిత్తమే ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ యోజన అధ్యక్షుడిగా ఈరోజు గాంధీనగరం మిర్యాల కాలనీ నుంచి 200 బైకులతో ఈరోజు ర్యాలీగా ఆ కార్యక్రమం మద్దతు తెలపడానికి యోజన విభాగం నుంచి మేమందరం యూత్ అంతా దగ్గర 200 మంది పైన వెళ్తున్నాము. కోటూరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసన మండలి సభ్యుడు డివి సూర్యనారాయణరాజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కంతర వెంకటలక్ష్మి, ఎంపీపీ వరాహాలమ్మ, మాజీ సర్పంచ్ సిద్ధాబత్తుల నాగేశ్వరరావు, న్యాయవాది బైసా అరుణ్ కుమార్, జేవి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో చట్టాలని చట్టసభల్లో మేము సభ్యులుగా ఉండి దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చామని గర్వంగా మేము చెప్పక తప్పదని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కాదు, గిరిజన హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మా హయాంలోనే మేమే ఆ చట్టాన్ని చేయడం జరిగింది. మా సభలోనే దాన్ని పాస్ చేయడం జరిగిందన్న సంగతి కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఏది చేసినప్పటికీ ఈవేళ ఈ కాలనీస్లో రోడ్స్ వేస్తున్నామన్నా, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నా, 33% రిజర్వేషన్ కరెక్ట్గా అమలు జరుగుతుందన్నా, ఆయన చేసినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలే దీనికి ప్రధాన కారణం అని కూడా నేను మనవి చేస్తాను. కుమార్ హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు నర్సీపట్నంలో పీఆర్డీయూ బైక్ ర్యాలీ నిర్వహించింది. ప్రమాదంలో ప్రాణ నష్టం నివారించేందుకు హెల్మెట్లు దోహదపడతాయన్న అంశంపై చైతన్యపరిచేందుకు పీఆర్డీయూ నిర్వహించిన బైక్ ర్యాలీని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ అబీద్ సెంటర్, శ్రీ కన్యా జంక్షన్ మీదుగా పెదబొడ్డేపల్లి వరకు సాగింది.
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఏఎస్పీ కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నేత గోపీనాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్వీఆర్కే చౌదరి, రేవతమ్మ, సబ్ ఇన్స్పెక్టర్లు చక్రధర్రావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బొడ్బెల్ వస్తున్నాం. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ మన హెల్మెట్ లేకపోవడం వలన జరుగుతున్నాయి, అందులో హెడ్ ఇంజరీ వలన. సో దాని మీద ఇది చాలా మంచి ఇనిషియేటివ్ వీళ్ళు పెట్టారు. ఇది మన మొత్తం టౌన్లో తిరిగి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో ఈ ప్రకారంగా ప్రతి మంత్కి ఆర్ అట్లీస్ట్ 2 monthsలో ఒక ప్రోగ్రామ్ ఉంటే అది చాలా బాగుంటుంది. సో దీని తర్వాత వీ విల్ అసెస్ మన పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది. దెన్ నెక్స్ట్ టైం క్యాంపెయిన్లో కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ పెడతాము ఆ ప్రోగ్రామ్. బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్యాంపెయిన్ అండ్ వీళ్ళు స్వయంగా పెట్టారు. దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్ యూ కెన్ సే. దే హ్యావ్ పుట్ ఆన్ అవర్ little bit of motivation. So I would like to congratulate them for this. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సమగ్ర సమాచారం కోసం రూపొందించిన యాప్ను ఎంపీ హరిబాబు ప్రారంభించారు. వైజాగ్ ఐ పేరిట యాప్తో పాటు సులువు పద్ధతిలో టెలిఫోన్ నెంబర్ సహకారంతో విశాఖ సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ యాప్ను రూపొందించడం హర్షణీయమని హరిబాబు అన్నారు. వైజాగ్ ఐ అనే పేరుతో ఒక ఆండ్రాయిడ్ యాప్ని, మొబైల్ యాప్ని, అలాగే వైజాగ్ఐ.com అనే పేరుతో ఒక వెబ్సైట్ని, ఒక టెలిఫోన్ నంబర్ ఇచ్చి దానికి ఫోన్ చేస్తే సకల సమాచారాన్ని అందించే ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇవాళ విశాఖపట్నం యొక్క అవసరాలు చాలా పెరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ యాప్, అలాగే వెబ్సైటు, ఈ నంబరు అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ కంప్యూటర్ రంగం విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ఇటువంటి కంప్యూటర్ ఆధారిత సేవలు ప్రజలకి అందజేయడం చాలా సంతోషకరం. వీరి యాప్ విజయవంతం కావాలని, విశాఖపట్నం ప్రజలకి అది మరింతగా బాగా ఉపయోగపడాలని, ఆ ఉపయోగం ప్రజలు పొందాలని చెప్పి నేను కోరుతున్నాను. విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ప్రకటించిన నేపథ్యంలో స్మార్ట్ సిటీలో ప్రజలకి చాలా సదుపాయాలు కలగాలనేటువంటి ఉద్దేశంతో అనేక కంపెనీలు వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. ఆ ఆలోచనల ఫలితమే వీరు ఈరోజు ఈ వైజాగ్ ఐ అనే పేరుతోటి ఒక యాప్ని రూపొందించి విశాఖపట్నానికి సంబంధించిన వివిధ అంశాల సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు పోటెత్తాయి. ఉషా, పద్మిని, ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్ర పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
वसव दीर्घं दीर्घं वसव वसव दीर्घं दीर्घमाय दीर्घं दीर्घमाय आयुष्याय దాన్ని కోర్టు ఆదేశం ప్రకారం ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి దీని ప్రకారం మీద కోర్టులో భర్తీ చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న తలపెట్టిన జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ విజయనగరంలో వామపక్షాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. సిపిఐ సిపిఎం కార్యకర్తలు నగర ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. అధికారం చేపట్టిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన విదేశీ పర్యటనలకు మాత్రమే ఈ సమయాన్ని అంతటినీ కూడా ఖర్చు చేశారు తప్పితే ఈ దేశ పరిపాలన మీద ఏమాత్రం కూడా ఆయన దృష్టి పెట్టలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అనేకమైనటువంటి వాళ్ళు అవలంబించడం జరుగుతుంది. మరి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ దేశంలో ఉద్యోగులకి కార్మికులకు చాలా నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. ఈ దేశంలో మనకి ఇప్పటికీ కూడా బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాధనం ఉంది. ఆ ప్రభుత్వ వాటాధనాన్ని తిరిగి వెనక్కి తీసుకుని విదేశీ పెట్టుబడిదారులు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాటాలు పెడతారట. అందులో అంటే పేద వర్గాలకు అప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. కాబట్టి వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ విధానాలకి స్పష్టి చెప్పకపోతే భవిష్యత్తులో యూపీఏ ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీకు పడుతుందని ఈ సందర్భంలో ఈ సమ్మె ద్వారా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. వార్తల్లో ముఖ్యాంశాలు. గతంలో లేని ధరలో బంగారు నగలు 75,000 చదరపు అడుగులు, వేలాది డిజైన్. ఇప్పుడు విశాఖపట్నం ద్వారకా నగర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గొప్ప ప్రారంభం. లలిత జ్యువెలరీ. ఎస్, చైన్స్ కి తరుగు 3 నుండి 7%, బ్యాంగిల్స్ కి 4 నుండి 7%, కోల్కతా డిజైన్లకి కేవలం 7%. ఇన్ని రకాల నగలకు ఇంత తక్కువ స్థాయిలో తరుగు ఏపీ స్టేట్ లో కనివిని ఎరుగని వాస్తవం. పైగా దీని గురించి లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అంటున్నారు: మీరు బంగారు నగలు కొనడానికి ముందు ఒకసారి లలిత జ్యువెలరీకి వచ్చి ధరలు చెక్ చేయండి. మీరు కష్టపడి సంపాదించే ₹1 విలువ మాకు తెలుసు. ఉత్పత్తి ధరలో బంగారు నగలు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ న్యూస్. స్వాగతం సుస్వాగతం. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ బహిరంగ సభకు విచ్చేయుచున్న అతిరథ మహారథులైన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి గారికి మరియు బొత్స సత్యనారాయణ గారికి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారికి మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు స్వాగతం తెలుపుతూ మీ జాజుల రమేష్, వైఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు అనకాపల్లి, కట్టమూరి బాబీ, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు అనకాపల్లి. సినీ రంగంలో చరిత్ర సృష్టించిన అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడు, సినీ ప్రస్తావన చేసి మొదటి సినిమా విక్రమ్తో మొదలుపెట్టి ఎన్నో విజయాలు చేపట్టి నేడు 57వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ వీరాభిమానులు
మల్లా సురేంద్ర గారు ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు అనకాపల్లి, కామ్డ్రెంగుల వెంకటలక్ష్మి నాగార్జున వీరాభిమాని తుమ్మపాల అనకాపల్లి మండలం, పిడి గాంధీ తుమ్మపాల, శరగడం నాగేశ్వరరావు తుమ్మపాల, వెలగా భాస్కర నరసింహారావు అన్నపూర్ణ బ్యాంక్ డైరెక్టర్ పిఎస్సిఎస్ తుమ్మపాల. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు ఫ్లయింగ్ క్యాట్స్ ద్వారకా నగర్ విశాఖపట్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఉద్యమం ఆగబోదన్న విజయసాయిరెడ్డి. జనసేనకు 2.5 ఏళ్లకు కానీ గుర్తు రాలేదని అనకాపల్లి సభలో ఎద్దేవా. పాయకరావుపేటలో శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభోత్సవం. ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలన్న అయ్యన్న అవంతి. నర్సీపట్నంలో జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులకు సంఘీభావం తెలిపిన కేరళ మంత్రి. కనీస వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆనందాపురంలో బాణాసంచా పేలుడు, భార్యాభర్తల దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.